రైట్. ఇక పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేల విచారణను స్పీడప్ చేయాలని అసెంబ్లీ స్పీకర్ నిర్ణయించారు. ఈ కేసు విచారణలో భాగంగా జాప్యంపై సోమవారం సుప్రీంకోర్టు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. మరొక 4 వారాల గడువు ఇవ్వడంతో ఈలోగా విచారణ పూర్తి చేయాలని స్పీకర్ భావిస్తున్నట్లు ఒక సమాచారం. అలాగే ఈ క్రమంలోనే ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు 4 ఎమ్మెల్యేలు రెండవ విడత విచారణకు పిలిచారు. ఇవాళ రేపు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఫిరాయింపులపై విచారణ జరగబోతుంది. ఇవాళ చూసుకుంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావులు, అలాగే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ని విచారించబోతున్నారు. పూర్తి నేపథ్యంలో ఇక రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోచారం శ్రీనివాసరెడ్డిని, అలాగే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అరకిపూడి గాంధీని విచారించబోతుంది. అలాగే ఈ 4 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల తరఫు అడ్వకేట్లు స్పీకర్ సమక్షంలో క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. వీరి విచారణలో మొత్తంగా 8 మంది ఎమ్మెల్యేలు విచారణ పూర్తయినట్లయితే దాదాపుగా పూర్తి నివేదిక ఇవ్వబోతున్నారు. స్పీకర్కి సంబంధించినటువంటి 8 వారాల గడువు అడిగితే అక్కడ కోర్టు మాత్రం 4 వారాల్లో ఇచ్చినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ స్పీకర్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, చాలా కీలకంగా మారుతుంది. వాళ్ళేమో పార్టీలో ఉన్నామని చెప్తున్నారు, కానీ ఇక్కడేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మా పార్టీలో లేరు 10 మందికి చెప్తున్నారు. దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలు విచారణ పూర్తి అవబోతుంది. షెడ్యూల్ కూడా 2 రోజులకు సంబంధించినటువంటి స్పీకర్ నుంచి విడుదలైంది. సో అక్కడ సమక్షంలో చేయబోతున్నటువంటి సందర్భం పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, పార్టీ ఫిరాయింపు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా సృష్టించిన పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ వేగవంతమైనని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా 3 నెలల గడువుకు సంబంధించి కూడా స్పీకర్కి ఇచ్చింది. మొన్న అక్టోబర్ 31 తేదీ నుంచి కూడా గడువు ముగిసిన నేపథ్యం అయితే కావచ్చు. మరోసారి సుప్రీంకోర్టుని స్పీకర్ కార్యాలయం ఆశ్రయించింది. దానికి సంబంధించి 2 నెలల గడువు కావాలి. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కూడా విదేశాలకు వెళ్లడం జరిగింది. విచారణకు సంబంధించి కూడా ఆధారాల సేకరణలో విచారణ కొనసాగుతుంది కాబట్టి మరికొంత సమయం కావాలని కూడా ఒకవైపు స్పీకర్ కార్యాలయానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఏదైతే ఇదే అంశం పైన కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కోర్టు ధిక్కరణకు స్పీకర్ పాల్పడతా ఉన్నాడు. దీనికి సంబంధించి కూడా మాజీ అయితే మంత్రి కేటీఆర్ సంబంధించి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కూడా విచారణ వేగవంతం చేయాలని కూడా వాళ్ళు రిట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా నిన్న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పటికి సంబంధించి కూడా 4 వారాల 8 వారాల గడువుకు సంబంధించి కూడా స్పీకర్ కార్యాలయం అడిగితే 4 వారాల గడువు ఇచ్చింది. 4 వారాల గడువులో ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, లేకుంటే మేమే చర్యలు తీసుకోవాలని కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే కనిపిస్తాను. కాబట్టి ఈ పార్టీ ఫిరాయించిన సంబంధించి కూడా ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంట్లో 2 ఎమ్మెల్యేలు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించి కూడా స్పీకర్ నోటీసులకు రిప్లై ఇవ్వలేదు. 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ కొనసాగుతా ఉన్నది. రేపు కూడా 2 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఈ రోజు సంబంధించి కూడా ఏదైతే ఎమ్మెల్యే స్టేషన్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అలాగే మధ్యాహ్నం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కి సంబంధించి కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. రేపు పోచారం శ్రీనివాసరెడ్డి, అలాగే అరకపూడి గాంధీకి సంబంధించి కూడా ఏవైతే అగనెస్ట్ గా ఏదైతే ఎమ్మెల్యేల పైన కూడా అఫిడవిట్ దాఖలు చేశారో వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అలాగే ఇరు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే న్యాయవాదుల సమక్షంలో కూడా క్రాస్ ఎగ్జామిన్ జరిగిపోతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇప్పటికీ 2 సార్లు విచారణ కొనసాగింది. ప్రధానంగా ఏదైతే పార్టీ మారలేదు అన్నట్టుగా కూడా ఎమ్మెల్యేలు అంతా కూడా తెలుపుతారు. 8 మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా పార్టీ మారలేదు, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఆయన కన్వే చేశారు. అది కన్వకు సంబంధించి కూడా ఏదైతే దేవాలయానికి సంబంధించిన కన్వ వేశారు. మేము పార్టీ మారలేదు అన్నట్టుగా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే అఫిడవిట్ దాఖలు చేశారో ఎమ్మెల్యేకి సంబంధించి కూడా వీళ్ళు ఖచ్చితంగా పార్టీ మారారు, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కాదు, వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కావచ్చు. కొంతమంది ఎమ్మెల్యేలు అంతా కూడా గాంధీ భవన్లో జరిగిన ఏదైతే ఆ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు సమావేశాల్లో నేరుగా హాజరైన పరిస్థితి ఉందో వాటన్నిటికి సంబంధించి కూడా ఆధారాలకు సంబంధించి కూడా అఫిడవిట్ దాఖలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇరుపక్ష న్యాయవాదులకు సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామిన్ జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పటికే 2 పైన కూడా ఇప్పుడు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వీళ్ళపైన ఏ విధమైన చర్యలు తీసుకున్నారు స్పీకర్? ఎందుకంటే వీళ్ళు నోటీసులకు సంబంధించి కూడా పార్టీ మారారా అనే నోటీసులకు సంబంధించి కూడా ఇష్యూ చేసిన నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఇప్పటి వరకు అయితే
రిప్లై ఇవ్వని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇరుకు సంబంధించి కూడా వీరిద్దరూ ఏ విధమైన చర్యలు తీసుకోబోతారని కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే మొన్న సంబంధించి కూడా కలకత్తాలో ఇదే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే కేసుకు సంబంధించి కూడా అక్కడ కోర్టు స్పీకర్ ఏదైతే విచారణకు సంబంధించి కావచ్చు స్పీకర్ నిర్ణయం తీసుకునే పక్షంలో అక్కడ కోర్టుకు సంబంధించి కూడా ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇదే ఆ తీర్పుని ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించి కూడా అఫిడవిట్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అగనెస్ట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన పార్టీ ఫిరాయించినట్టుగా కూడా వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే అంతా కూడా ఈ తీర్పును స్పీకర్ కార్యాలయం కావచ్చు అక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించి కావచ్చు నిన్న ఏదైతే అఫిడవిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఏ విధమైన చర్యలు ఉంటాయి ఇద్దరి పైన కావచ్చు మిగతా 8 మంది ఎమ్మెల్యే పైన కూడా ఏ విధమైన చర్యలు తీసుకుంటారని పైన కూడా ఒక ఆసక్తి నెలకొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా దీన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఏదైతే దీని అంశానికి సంబంధించి స్పీకర్తో మాట్లాడారు. నిన్న నేరుగా సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటుగా ఇక అక్కడ అసెంబ్లీ కార్యాలయానికి సంబంధించి కూడా చైర్మన్తో కలిసిన స్పీకర్ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏదైతే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటుగా అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులతో భేటీ అయ్యారు. ఇప్పటి వరకు విచారణకు సంబంధించిన తీరు కావచ్చు ఏదైతే వారి మధ్య ఏదైతే ఏ విధమైన ఆధారాలు సమర్పించారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగనెస్ట్ ఏదైతే అఫిడవిట్ దాఖలు చేశారో ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించి కావచ్చు క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్న న్యాయవాదులు ఇప్పటి వరకు విచారణకు సంబంధించి కూడా ఆ క్రమాన్ని అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీన్ని ఒక వ్యూహాత్మకంగా కూడా తిప్పుకొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు 10 మంది వచ్చారు. కాబట్టి మరికొంతమంది నేరుగా కావచ్చు రహస్య మంతనాలు జరుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాష్ట్ర అగ్రనాయకత్వం అంతా కూడా టచ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మరికొంత 14 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మొత్తంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు 14 మంది ఎమ్మెల్యేలు కలిపి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ టీఎల్పీలో విలీనం చేసే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు సంచలనం అని చెప్పచ్చు. ఎందుకంటే ఒకవైపు స్పీకర్కి సంబంధించి కూడా 4 వారాలే గడువు ఇచ్చారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కూడా దీనిపైన ఆరా తీసిన పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగా ఇక వీరంతా కూడా మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి టచ్లో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి 14 మంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఈ విచారణకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు కొట్టివేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక ఈ విధంగా ఎదుర్కొంటారని పైన కూడా ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రెండు రోజులకు సంబంధించి కూడా తెల్లం వెంకట్రావు అలాగే అరకపూడి గాంధీలకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ అయితే వస్తుంది. దీన్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుంది అక్కడ స్పీకర్కి సంబంధించి ఏ విధంగా నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నారు. ఒకవైపు దానం నాగేంద్రకు సంబంధించి కావచ్చు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్కి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటారని పైన కూడా ఆసక్తి నెలకొనని చెప్పొచ్చు. రాష్ట్ర థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.